మీరు సార్ నేను పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతేనా? పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ జనసేన అంతే అది పోవాలి సార్. సార్ సార్ మీరు సడన్ గా ఇక్కడ మా స్టేజ్ మీద మీ ఎంట్రీ ఏంటి? నాకు 5 నిమిషాలు ఈ స్టేజ్ కావాలి దిలీప్. 5 నిమిషాలు సార్. 5 minutes అంటే చాలా కష్టం సార్, ఎందుకంటే సోమాని అడగాలి, పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది, కొనే. సార్ ఇప్పుడు స్టేజ్ అయితే కొనేస్తాం కానీ ఆడియన్స్ భోజనాలకు ఇబ్బంది పడతారు. స్పెషల్ మీల్స్ పెట్టించు, లేకపోతే పార్సల్ పంపించు. మహేష్ గారికి మెసేజ్ పెట్టు, లేదా రామ్ బాబుని రిక్వెస్ట్ చేయి. అసలు అనుకుంటే బతిమాలే, లేకపోతే పంపే. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు అలా చెప్తున్నారు కానీ మాకు ఇంపార్టెంట్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు ఈ 5 నిమిషాలు మీరందరూ నాతో వత్తాసు ఉన్నారా? ఉన్నారా? ఆర్ యు దేర్? మీరు లేకపోయినా ఆయన ఉన్నారనే తీసుకుంటారు కాబట్టి మీరు ఉండాల్సిందే, తప్పదు సార్. యాక్చువల్లీ అయినా వాళ్ళు ఉన్నారో లేకపోయినా వదిలేండి, నేను ఉండాలి కదా ఫస్ట్. నేను ఎంసీ, నేను లేను వత్తాసు. నువ్వు ఎంసీ అయితే ఏంటి, పీకే పవన్ కళ్యాణ్ అయితే ఏంటి? అబ్బో సార్ ఇప్పుడు మీరు ఇంత ఫోర్స్ లో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేయండి సార్. ఇప్పుడు ఏంటి 5 minutes వచ్చింది, ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? 3:30 గంటలుగా మీరందరూ ఉన్న పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. ఓహో. దారంతో గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆహా, ధైర్యం ఉంది. ఎస్, ధైర్యం ఉంది సార్. మీకు కూడా ఉందా ధైర్యం? ఆడియన్స్ అది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు కొంపతీసి జనసేన పార్టీ లాంచ్ అనుకున్నారా ఏంటిది? టీఎస్ఎన్, మన టీఎస్ఎన్ ఉగాది సంబరాలు ఇవి. టీఎస్ఎన్ ఉగాది సంబరాల్లో వచ్చారు మీరు. టీఎస్ఎన్లో అసలు టీఎస్ఎన్ గురించి ఏం తెలుసా మీకు? నాకు అన్నయ్య తర్వాత ఎక్కువ గౌరవించేది టీఎస్ఎన్. ఏంటి అన్నయ్య? మన మెగాస్టార్ చిరంజీవి. ఓహో. ఈ టీఎస్ఎన్ గురించి నా ఇజం బుక్ లో నా మొక్కలు రాశాను. ఇజం బుక్ చదివాడు సార్ వాడిని బుక్ అది? దిలీప్ నువ్వు స్కిట్ లో ఉన్నదే మాట్లాడు, లేని మాట్లాడు. ఓకే 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 సార్, ఓకే. ఈ టీఎస్ఎన్ ఎదుగుదల ఎలా జరిగిందంటే, ఇంతింతై వటుడింతై మరియు దానెంతై నమో విధిపై నంతై తోయిద మండలాగ్రమణి కల్లంతై సురారాశి అయ్యంతై సూర్యుడినంతై చంద్రుడినంతై. బుక్ మర్చిపోతారు సార్, బుక్ మర్చిపోతారు. సత్య పరాక్రమణ ఎండగడుతూ బ్రహ్మాండాన్ని సంవర్తివై ఎదిగింది. అబ్బో సార్, టీఎస్ఎన్ అలా ఎదిగిందా? టీఎస్ఎన్ మెంబర్స్ కూడా తెలియదు కదా సార్ అలా ఎగదవడం. సార్ మీరు చెప్పింది ఒక ముక్క అర్థం కాలేదు, కానీ మీ అరుపులకి, మీ కేకలకి బ్లడ్ బాగా బాగాలేపోయింది సార్. బ్లడ్ బాగా బాగాలేపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ మన ఆడియన్స్లో తెలంగాణ ప్రజలు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం మన దగ్గర పాటలు ఉన్నాయా? నాకు తెలంగాణ అంటే బేసికల్గా చాలా ఇష్టం. ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగాను. అబ్బో. తెలంగాణ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అక్క పాట. ఓ ముత్యాల కొమ్మ, ఓ మురిపాల రమ్మ, ఓ కుందన బొమ్మ, ఓ. నువ్వు నన్ను పాడని రాదే, నువ్వు పాడకముందు ఆగవాకం చేస్తేనే పాడేదట, నువ్వు వినేదట. పాడండి సార్. జై జమ్మల్ మరి కల్ల కల్లా జరి, జై జమ్మల్ మరి కల్ల కల్లా జరి, కమాన్ జమ్మల్ మరి కల్ల కల్లా జరి, జై జమ్మల్ మరి కల్ల కల్లా జరి. తెలంగాణ ప్రజల్లో పెద్ద రెస్పాన్స్ వెళ్ళినట్టుంది. ఓహో సార్, ఇప్పుడు మరి ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆడియన్స్ లో. మన ఆంధ్ర వాళ్ళ కోసం మన దగ్గర పాటలు ఉన్నాయా? ఆంధ్ర వాళ్ళ కోసం 10 ఏళ్ల క్రితం హిట్ పాట ఇచ్చాను కదా నేను. 10 ఏళ్ల క్రితం పాట ఇచ్చారు, అప్పుడు పార్టీ కూడా లేదు కదా సార్. పాట ఎప్పుడు ఇచ్చారు? కమాన్ దిలీప్ మై క్యూట్ బాయ్. సార్ పాట అయిపోయింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే సార్. యాక్చువల్గా క్లారిటీ మెయింటైన్ చేయండి. మీరు క్లారిటీ ఉందా అసలు మనకి? మూవీసా పాలిటిక్సా మూవీసా ఏంటి క్లారిటీ ఏంటి? నువ్వు పాలిటిక్స్ అని కరెక్ట్ టైం గుర్తు చేసావు నాకు. ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు కొందరు నన్ను బూతులు పెడుతున్నారు. ఓహో. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నాడు, భయ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడని. నేను ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరుగుతా, ఓకేనా? ఎలా ఓకే అవుతుంది? నో ఇట్స్ నాట్ ఓకే, ఇట్స్ వెరీ బ్యాడ్. మన దిలీప్ని అడుగుదాం. 30 మందితో తిరగడం ఏంటి అసలు? అది నాట్ ఓకే. అది నీకు పెళ్ళైందా? ఏదో మీ దగ్గర కాలేదు సార్. దిలీప్ పెళ్లి అవ్వలేదని కానీ బ్రహ్మచారి అన్న దాని సార్ నన్నెందుకు సార్ మధ్యలో లాగుతారు సార్? ఇజం బుక్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇజం బుక్ గురించి సార్. ఇప్పుడు యాక్చువల్గా బుక్ ఇస్తున్నారా? ఇవ్వండి ఒకసారి. ఓకే. ఇప్పుడు సార్ తెల్ల కాగితాలు ఉన్నాయండి బుక్లో.
అసలు బుక్ కంప్లీట్ చేశారా మీరు? అసలు ఆవిడ చదివాడు సార్ బుక్? తెల్లకైతలు ఉన్నాయండి దీంట్లో. ఆ బుక్ గురించి ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా. సార్ ఇప్పుడు మనం బుక్ గురించి తాట తీయడం కాదు కానీ సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ బుక్ మీరు ఎందుకు రాశారు సార్? పార్టీ పెట్టాక కదా బుక్ రాస్తారు. జనరల్గా నువ్వు నాకు గబ్బర్ సింగ్ డైలాగ్ గుర్తు లేనట్టుంది నీకు. గబ్బర్ సింగ్ డైలాగా ఏంటది? ఎన్నో డైలాగులు ఉన్నాయి కదా దాంట్లో. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఓహో సార్, ఇలాంటి ట్రెండ్లు సెట్ చేయకండి సార్, చచ్చిపోతున్నారు సార్ జనాలు. ఇలాంటి ట్రెండ్ సెట్ చేయకండి. ఇప్పుడు యాక్చువల్గా గబ్బర్ సింగ్ అంటే గుర్తొచ్చింది నాకు. అయినా నా ఇజం బుక్ మీద జోకులు వేస్తే కొర్రుకుతా సార్. కొరకటం ఏంటి సార్? మనుషులు ఏంటి కొరకటం ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్లీ గబ్బర్ సింగ్ అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. గబ్బర్ సింగ్ 2 సినిమా. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం. టెక్నికల్ ప్రాబ్లమా సార్? స్టేజ్ మీద ఇలాంటివి కూడా ఉంటాయి. ఓ మై గాడ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ సార్. ఇప్పుడు బ్యాక్ టు ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 రిలీజ్ ఉంటుందా ఉండదా? అసలు గబ్బర్ సింగ్ 2 తీస్తున్నారా తీయట్లేదా? క్లారిఫై చేయండి ఒకసారి ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగండి ఒకసారి, గబ్బర్ సింగ్ 2 రిలీజ్ అవుతుందా లేదా? నా ఫ్యాన్స్ ఎవరు లేరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? నా ఫ్యాన్స్ బాగా తెలిసి ఏంటంటే కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా. సార్ అలా చెప్పి కవర్ చేసుకుంటున్నారు కానీ సార్ ఇప్పుడు యాక్చువల్లీ సార్ లాస్ట్లో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నాకు యాక్చువల్లీ లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేంటంటే ఇప్పుడు మనం జనసేన పార్టీ ఉంది, ప్రజారాజ్యం పార్టీ ఉంది, 2 పార్టీలు ఉన్నాయి. జనసేనకి ప్రజారాజ్యంకి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మంచి కోసం వేసావు నువ్వు. చూడబోసే తప్ప నా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ లాంటిదే. అవునా? అది కాంగ్రెస్ లో కలిసింది, ఇది ఇంకా కలవలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సార్ ఇప్పుడు మనకు లాస్ట్ ఫైనల్ గా ఒక నినాదాన్ని ఇద్దాం అనుకుంటాను ఈ స్టేజ్ నుంచి. ఎంటైర్ నేషన్, ఐ వాంట్ టు గివ్ ఎ కాల్ టు ద ఎంటైర్ నేషన్ ఫ్రమ్ దిస్ స్టేజ్. సార్ మనకి ఇంగ్లీష్ ఎందుకు సార్? తెలుగులో మాట్లాడొచ్చుగా. దానికే వస్తాం. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇష్టమైన పదం ఉంది. ఆ పదం ఇప్పుడు నేను చెప్తాను, నాతో పాటు అందరూ చెప్పాలి. జై హింద్, జై హింద్, జై హింద్. సార్ అది కాదు సార్. ఇప్పుడు యాక్చువల్లీ మన